RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో పుట్టిన బిడ్డని అమ్ముకున్న తల్లిదండ్రులు. మా బిడ్డ మాకు కావాలంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటూరు నాగారం సామాజిక వైద్యశాలలో 3 నెలల క్రితం బిడ్డకు జన్మనిచ్చారు. కప్పర లక్ష్మి తన భర్త త్రాగి ఇప్పటికీ 2 బిడ్డలు పుట్టారు. 3వ బిడ్డను సాదలేమంటూ త్రాగిన మత్తులో ఏటూరు నాగారం సామాజిక వైద్యశాల సిబ్బందిగా ఉన్న సెక్యూరిటీ గార్డ్తో తెలపగా సెక్యూరిటీ గార్డ్ తనకు తెలిపిన వ్యక్తుల ద్వారా 15,000 రూపాయలు పాత ద్విచక్ర వాహనం తల్లిదండ్రులకు అప్పగించి బిడ్డని కాగిత రూపంలో రాయించుకుని తీసుకోవడం జరిగింది. కుటుంబ సభ్యులకు బిడ్డ పుట్టగానే చనిపోయిందంటూ నమ్మ పలికారు. 3 నెలలు గడిచిన తర్వాత విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు మా బాప మాకు కావాలంటూ ఆందోళన దిగారు. ఎడితేనే ఉంది 2 నెలల కానించి నాకు తెలియదు వీళ్ళు కేసుకు పోతానంటే 2 నెలలు అవుతుంది. వీళ్ళు లేరు బాబాని ఈయన కలుబోపించి అన్న తీసుకొని పోయింది. అక్కడ చెప్పడానికి తీసుకొని పోయింది. మా బాబాను అమ్ముతానని ఈయన తిరిగేసరికి అక్కడ సెక్యూరిటీ అయినా అమ్ముతానంటా తీసుకోకుండా అనేసరికి బాబా వచ్చి బాబాని తీసుకొని పోయింది. 10,000 ఇచ్చింది. ఒక బండి నడవట్టి అక్కడ చల్లబాదు బండి కాపాడ. ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు మా బాబు మాకు కావాలి సార్. నా పాప దండం పెడతాం. మా వాళ్ళు కొడతారు. మా పాపని సాదుకుంటే నాకు 2 బిడ్డలు. ఒక బిడ్డ. నీ పేరేం పేరు? నా పేర్లు వచ్చింది. ఏ ఊరు మీది? నాకు 10,000 ఇక్కడ నాగారం. నా పేరు వచ్చింది. నాగారమైన 5 రోజులకి ఇచ్చిన మా బాబాని డెలివరీ 5 రోజులకు అమ్మింది. ఎవరా మీరు? మా ఆయన అమ్మింది. వాళ్ళ పాపను వాళ్ళకి ఇప్పిద్దాం. వాళ్ళు ఏమైనా అమౌంట్ ఇస్తే ఇప్పిద్దాం మనం. వాళ్ళ అక్క వచ్చింది, వాళ్ళ బామ్మారిది, అక్కడ బామ్మారిది. మరి వాళ్ళ పిల్లని తీసుకున్నాడు కదా. సరే వాడు అమ్మిన వాళ్ళు తప్పే ఉంటుంది. తీసుకున్న వాళ్ళు కూడా అమ్మే రూల్స్ లేదు ఎవరికి, తీసుకునే రూల్స్ కూడా లేదు. సుధాకర్ అంట, సుధాకర్ అటు చూసి మాకు తెలియ ముందుకు అతనికి ఏమేమి చెప్పారో తెలియదు. కళ్ళు పోసి ఇక్కడ